హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. బేసికలీ ఏ ఫెస్టివల్ అయినా సరే మన హాస్టల్లో అంటే మన రూమ్లో పూస్తూనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం రచన వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది. సో ఆఫీస్ వర్క్ మీద 10 days ఏంటంటే వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది మన తెలంగాణ పిల్ల. సో మేమందరం కూడా వీకెండ్ అక్కడే ప్లాన్ చేసుకున్నాం. సో టెంపుల్కి రెడీ అవ్వడం అది కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో దానికి బిఫోర్ ఏంటంటే నాకు ఎవ్రీ సండే బాల్వికాస్ క్లాస్ ఉంటుంది కదా, అది ఫినిష్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం. టెంపుల్లో లేట్ అవుతుందేమో అని చెప్పి. సో నేనైతే ఇక్కడ క్లాస్ ఫినిష్ చేసే టైంలో మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. నేను కూడా క్లాస్ అయిపోయిన రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అరే బయటకు వచ్చేసరికి మస్తు ఎండ ఉంది అబ్బా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ ఫుల్ రష్ ఉంది, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏది ఏమైనా సరే అయితే శ్రీరాముల వారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ సీతారాముల వారి కళ్యాణం కూడా మస్తు జరిగింది. సో ఆబ్వియస్లీ శ్రీరామనవమి స్పెషల్ ఏముంటుంది అంటే వడపప్పు పానకం. సో మేము కూడా వడపప్పు పానకం అక్షింతలు అన్నీ తీసేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సో వీళ్ళందరూ ఇక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ మ్యారీడ్ పీపుల్. సో మ్యారీడ్ పీపుల్ ఏంటంటే హస్బెండ్స్ చేత బ్లెస్సింగ్స్ తీయించుకోవాలని చెప్పి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటున్నారు. మా రచన అయితే మీకు నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను, నేను దీవెనలు ఇస్తాను అని చెప్పి, నేను మీ అందరికన్నా పెద్దదాన్ని కదా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనలు అందిస్తా కూర్చుంది. సో ఇంతలో ఏంటంటే ఎప్పుడో 6 సార్లకి మా జున్నుగారిని కలిసాము, మళ్ళీ ఇదే కలవడం. సో ఒక్కసారి కొంత టైం ఏంటంటే వాడితో ఆడుకొని రీల్స్ చేద్దాం రండి అని చెప్పేసి మా వెంకీని జగదీష్ని పిలిస్తే రీల్స్లో ఏం లేదు తిందాం పదా అని చెప్పేసి వాళ్ళు లాక్కెళ్ళిపోతూ ఉంటున్నారు. సో ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏం లేవు, ఓన్లీ వెజ్. సో తప్పదు, పప్పుతోనే లాయించేసి ఫుల్గా. తర్వాత మా జున్ను గారికి అయితే 10th month కంప్లీట్ అయిపోయింది కాబట్టి చిన్నగా ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. బేసికల్ ఐటమ్స్ ఏమీ లేవు. సో అందుకే మామిడాకులు మామిడికాయలు ఏదో చున్నీలతో సెట్ చేసేసి వాడికి ఏదో ప్లాన్ చేసాము. సో ఫైనలీ వాడి ఫోటోషూట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇంకా హాస్టల్కి మా త్రివేణి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో మేమైతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ బట్ వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఫైనల్గా అయితే ఆ డే అనేది అంత మంచిగా ఎండ్ అయిపోయింది. బాయ్ బాయ్.